వరలక్ష్మి వ్రతం డెకరేషన్ ఐడియాస్‌లో ఇదొచ్చేసి సెకండ్ ఎపిసోడ్. సో, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అండ్ డిఫరెంట్‌గా కూడా అనిపిచ్చింది. సో, లాస్ట్ వరకు చూసి మీకు కూడా ఎలా అనిపిచ్చిద్దో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ డెకరేషన్‌కి మనం ఎక్కువగా యూజ్ చేసేది ఫ్లవర్సే అనమాట. సో, ఆ ఫ్లవర్స్ కూడా ఒక 4-5 డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే కావాలి. ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా ఒక వైట్ థ్రెడ్‌కి సో, మనం కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ ఇలా అయితే అంతా ఫిల్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! అలానే. అండ్ మిడిల్‌లో అయితే నేను నార్మల్‌గా ముందు రోజు వేశాను కదా! బంతిపూ మాల అదే వేసాననమాట. కానీ మీకు అలా ఇష్టం లేకపోతే అంతా ఒకేలాగా కూడా వేసుకోవచ్చు. నాకేంటంటే మొత్తం ఒకటే ఉంటే ఇంకా బాగోదేమో అనిపించింది. అందుకని మధ్యలో కొంచెం డిఫరెంట్‌గా ఉండడానికి ఇలా అయితే వేశాను. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో నేను ఫస్ట్ నార్మల్ వాల్‌కే వేద్దాం అనుకున్నాను. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంకా వైట్ కలర్ ఉంటే బావుంటుంది అనిపించింది. అందుకని అమ్మ శారీ అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో వేసి మళ్ళీ దానిపైన ఫ్లవర్స్ అయితే యాడ్ చేశాను. అండ్ ఉట్టి ఫ్లవర్స్ ఉంటే బాగోదు కదా! మనకి ఫెస్టివల్ అన్నాక మెయిన్‌గా తోరణం అయితే ఉండాలి. అందుకని చెప్పేసి మామిడాకులతో తోరణం చేసి అయితే పైన కట్టేశాను. అండ్ ఇప్పుడైతే కలర్‌ఫుల్‌గా చూడడానికి చాలా బావుందనిపించింది. ఇంకా లాస్ట్‌లో వచ్చేసి లైట్స్ అయితే యాడ్ చేశాను. అండ్ ఫైనల్‌గా అయితే మన డెకరేషన్ ఇలా ఉంది. నేను యాక్చువల్‌గా లైట్స్ ఆఫ్ చేసి కూడా ఈ డెకరేషన్ చూపిద్దాం అనుకున్నాను. కానీ నాకు గుర్తులేదు. ఇప్పుడు గుర్తొచ్చింది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. అండ్ ఒక పీఠం వేసుకొని అమ్మవారి పటం అయితే పెట్టుకున్నాను. ఇంకా పటం అంతా ప్లెయిన్‌గా ఉండకుండా ఫ్లవర్స్ అలానే తులసి మాల అయితే వేశాను. సో, ఫైనల్‌గా అయితే ఇలా ఉంది. నాకైతే ఇది చాలా చాలా నచ్చేసింది. అండ్ ఈ డెకరేషన్‌కి ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 20 మినిట్స్‌లో అయితే మనం ఈ డెకరేషన్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ నేను బ్యాక్‌గ్రౌండ్‌లో యూజ్ చేసిన లైట్స్ అయితే మీషో నుండి తీసుకున్నాను. అవి కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్‌ఔట్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సరే ఉంటాను. ఓకే. బాయ్ గైస్.